హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీగా ఉండే పుదీనా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనకి రైస్తో ఏదైనా సరే వెరైటీగా తినాలనిపించినా, మనకి టైం లేనప్పుడు ఏదైనా ఫాస్ట్గా కుక్ చేసుకోవాలనుకున్నా, లేదా రైస్ మిగిలిపోయినప్పుడు వండుకోవాలన్నా సరే ఈ పుదీనా రైస్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. బ్రేక్ఫాస్ట్లోకైనా, లంచ్లోకైనా, డిన్నర్లోకైనా, లంచ్ బాక్స్లోకైనా సరే ఈ రెసిపీ అయితే పర్ఫెక్ట్ అనే చెప్పొచ్చండి. ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పుదీనా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా పుదీనా రైస్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం 1 కప్పు ఫ్రెష్ పుదీనా ఆకులను అయితే తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఈ పుదీనా ఆకులు మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లో. అలాగే ఫ్రెష్ అల్లము ఒక 4 ముక్కలు, 3-4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకుని దీని అంతటిని కూడా మెత్తని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ విధంగా పుదీనా పేస్ట్ అనేది రెడీ అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని ఈ విధంగా స్లైసెస్గా కట్ చేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వీన్స్ అనేవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆనియన్స్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఆ తర్వాత ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకుని నెయ్యి అంతా కూడా ఇందులో కరిగిపోయే వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత ఇందులోకి మనము బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. చెక్క, లవంగం, షాజీరా, మిరియాలు, యాలుకలు, అలాగే పలవ ఆకు వీటినన్నిటిని కూడా ఈ ప్యాన్లోకి యాడ్ చేసేసుకుని వీటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొన్ని ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకుని ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి సన్నగా స్లైస్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి వీటిని అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఆనియన్స్, పచ్చిమిర్చి అనేవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ ఉంది కదా, దాన్ని మొత్తాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద మాడిపోకుండా ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. పుదీనాలో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోయి ఆయిల్ అంతా కూడా ఈ విధంగా పైకి తేలుతూ ఉండే వరకు కూడా దీన్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 4-5 పుదీనా ఆకులు ఈ విధంగా యాడ్ చేసుకుని వీటినన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న రైస్ని ఈ విధంగా యాడ్ చేసుకుని ఈ రైస్ని మొత్తాన్ని కూడా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పుదీనా పేస్ట్ ఇవన్నీ కూడా బాగా రైస్కి పట్టే విధంగా స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయని జ్యూస్ వేసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఇందులోకి ఈ విధంగా యాడ్ చేసుకుని దీన్ని అంతటినీ కూడా ఇంకొకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయిద్దండి. ఈ పుదీనా రైస్ ఎంతో హెల్దీ, అలాగే ఎంతో టేస్టీగా ఉంటుందండి. నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. అసలు అంత టేస్టీగా ఉంది ఈ పుదీనా రైస్. ఈ పుదీనా రైస్ని కాస్త రైతాతో సర్వ్ చేసుకుంటే ఉంటుందండి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. మనకు కావాలంటే ఉట్టేదైనా సరే తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది ఈ పుదీనా రైస్. మీరు కూడా ఖచ్చితంగా ఈ పుదీనా రైస్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.